P4 విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? సాధ్యం అవుతుందంటారా? P4 విధానం అనేది అవేర్నెస్ తీసుకురావడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక ముందు చూపుతో ఆలోచన చేస్తారు. ఆయన భవిష్యత్తుని ఒకసారి విజన్ చేసి ఈ పేదలను ఇబ్బంది పెడుతున్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదు, పేదల దగ్గర కొనుగోలు శక్తి లేదంటున్నారు. మీరు ఇచ్చిన హామీల అమలుకి సంబంధించి సూపర్ 6 అమలు పూర్తి స్థాయిలో ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తణుకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్కి సీట్ అనేది మీ సీటు చాలా ఉత్కంఠ రేపింది. ఎట్లా చేజిక్కించుకున్నారు? మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నన్ను నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వారి ముగ్గురు కూడా మీతో పాటు పార్టీలో పనిచేసిన వ్యక్తులకి ఏమైనా గుర్తింపు గౌరవం ఇస్తున్నారా? అందులో కూటమి అంటే 3 పార్టీలు అయిపోయినాయి, ఆశావాహుల సంఖ్య ఎక్కువ. ఇందులో కూటమి అవ్వటం వలన ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో దానికి వచ్చి కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు, ప్లస్ ఇక్కడ కూడా ఉన్నారు. అంటే కూటమి కొట్లాట్లు ఏమైనా ఉన్నాయా? కూటమిలో 3 పార్టీల మధ్య కుటుంబంలో ఉన్నప్పుడు నలుగురు 4 ఆలోచనలు ఉంటాయి. ఒక విలేజ్లో 2 లీడర్లు ఉండొచ్చు, ఇద్దరు డిఫరెంట్ పార్టీస్కి డిఫరెంట్ ఒపీనియన్స్. బట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు, బయట నుంచి ప్రెస్ మీట్లు కానీ లేదంటే యాత్రలు చేస్తూ ఉన్నారు, లేదా ప్రజల్లోకి వస్తూ ఉంటున్నారు. ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి నువ్వు పరిపాలించవయ్యా అంటే ప్రాంతీయ విద్వేషాలు, మత కలహాలు అట్లాంటివి ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కడైనా ప్రతిపక్షం ఏమైనా చేస్తుందంటున్నారా? మా నియోజకవర్గంలో కూడా ఇక్కడ మాజీ మంత్రి గారు కూడా ఏ చిన్నది జరిగినా ఇక్కడ అరుగో తెలుగుదేశం వాళ్ళు చేశారు, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసింది, ఎవరో ఇద్దరు కొట్టుకుని మే 2వ తారీఖు నాడు ప్రధాని మోడీ గారు రాబోతున్నారని చెప్తా ఉన్నారు. అదనపు భూ సమీకరణకు కూడా చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అమరావతి అనేది ఈరోజు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కన్ఫైన్ అయింది కాదండి. భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు అవుతుంది. నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్తే వంశీ గారు. P4 విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? సాధ్యం అవుతుందంటారా? దాని ద్వారా ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో బాబు గారు? తప్పనిసరిగా సాధ్యం అవుతుందండి. ఈరోజు P4 విధానం అనేది అవేర్నెస్ తీసుకురావడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక ముందు చూపుతో ఆలోచన చేస్తారు. ఆయన భవిష్యత్తుని ఒకసారి విజన్ చేసి దానికి అనుగుణంగా ఆయన రోడ్ మ్యాప్ ఉంటుంది. గతంలో కూడా జన్మభూమి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది కామెంట్లు చేశారు. ఈరోజు అటువంటి విధానంలో మరికొంత ముందుకు వెళ్ళి గతంలో జన్మభూమి అనేది ప్రభుత్వం దాతల్ని కలిపారు. ఈరోజు ప్రజలను కూడా దానిలో భాగస్వామ్యం చేసి ఈరోజు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు భాగస్వామ్య P4 విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ P4 విధానం ద్వారా ప్రతి ఇంట్లోనూ కూడా ఈరోజు ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళని, ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి టాప్ లేయర్ ఉంటుందో వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదివించే విధానం ఒకటి. అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఉపయోగించుకుని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ రావాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గంలో కూడా మేము కూడా అందరి ఫిలాంథ్రపిస్ట్స్ని, డోనర్స్ని, ఇండస్ట్రియలిస్టులని, అదేవిధంగా NRIs ఎవరైతే ఎఫర్ట్ చేయగలరు వాళ్ళందరినీ కూడా మ్యాప్ చేస్తున్నాం. మ్యాప్ చేసి దాని ద్వారా వీళ్ళని అడాప్ట్ చేసుకోవడం కానీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే అవసరాలని వాటిని కంట్రిబ్యూట్ చేసే విధంగా వెళ్తున్నాయి. ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని అడాప్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది.
తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడూ కూడా ఆయన ఒక విజన్ని క్రియేట్ చేశారంటే దానికి తప్పనిసరిగా ఫెయిల్యూర్ అంటే ఉండదు, తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అలాగే 2047కి ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని పెట్టుకుని దానిలో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనిలో కూడా తప్పనిసరిగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఆయన చేసేటటువంటి మోటివేషన్కి ప్రజలందరూ కూడా స్పందిస్తారు. తప్పనిసరిగా అందరూ కూడా భాగస్వాములై P4 విధానం కూడా సక్సెస్ అవుతుంది. అంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్స్ స్టిక్ చేశారు అన్ని చోట్ల. ఈ పేదలను ఇబ్బంది పెడుతున్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదు, పేదల దగ్గర కొనుగోలు శక్తి లేదంటున్నారు. GST వసూలు కావచ్చు, GDP కావచ్చు పడిపోయింది అంటున్నారు. ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా ఏదో పెరిగిందని వార్తలు చూశాను. అంటే మీ విధానాల మీద మీరు ఇచ్చిన హామీల అమలుకి సంబంధించి ప్రజల పక్షానికి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరేం చెప్తారు? సూపర్ 6 అమలు పూర్తి స్థాయిలో ఎప్పుడు జరుగుతుంది? ఏదైతే ఆడపిల్లలకి సంబంధించి కూడా 1500 రూపాయలు నెలకిస్తామన్నారు, అదేదో అంటున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6కి సంబంధించి అమలు మీద మీరే ఉంటారు. ఈరోజు సూపర్ 6 హామీల అమలు మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కొన్ని హామీలను అమలు చేశారు. సూపర్ 6లో ముఖ్యంగా పెన్షన్ని 3000 ఉన్న రూపాయలని 4000 చేశారు. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 6000 రూపాయల నుంచి 15000 రూపాయల వరకు చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు నెలకి దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్కి సంబంధించి స్పెండ్ చేయట్లా. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రీసర్వే పేరుతో చాలా వరకు కుదిచ్చారన్న చెప్తాను. దానికి కూడా మీకు సూపర్ 6 హామీల్లో ప్రధానమైనది పెన్షన్కి సంబంధించిన ఇచ్చినటువంటి హామీ. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారో దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. దానికి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, మహిళలందరూ కూడా ముఖ్యంగా. అదేవిధంగా DSC మీద మరొక సిగ్నేచర్ చేశారు. ఈరోజు మెగా DSCని కూడా ఈ జూన్ లోపు పూర్తి చేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేసి కొత్త టీచర్స్తో రాబోయే విద్యా సంవత్సరాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. సో ప్రధాన హామీ 16,000 మంది DSC ద్వారా రిక్రూట్ చేసుకునే లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఏప్రిల్ మే నెలలో దాని నోటిఫికేషన్ వస్తుంది, ఇంప్లిమెంటేషన్ అవుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. రాబోయే విద్యా సంవత్సరం నుంచే కొత్త టీచర్లు కూడా మనకి జాయినింగ్ అవుతుంది. ఆ విధంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు. ఈసారి బడ్జెట్లో కూడా అన్నదాత పథకం ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని ఈరోజు ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. ఈ సంవత్సరం నుంచి దాన్ని కూడా అందిస్తాం దఫాలుగా. అలాగే ఇంకొక 2 సూపర్ 6లో ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజు మీరు చెప్పినట్టు మహిళలకి 1500 ఏ విధంగా ఇచ్చారు. ఈరోజు బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటి కూడా ఈరోజు ఒక హామీ ఇచ్చింది అన్నీ కూడా ఒకేసారి ఇంప్లిమెంట్ చేసేస్తామని కాదు. ఒక టైం బౌండ్ ప్రకారం తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా ఏ హామీ ఇచ్చామో అవన్నీ కూడా వితిన్ ద టైం లిమిట్, మరీ ఎలక్షన్లు వచ్చిన దగ్గర తర్వాత హామీ అమలు చేయకుండా ఒక ప్రోగ్రెసివ్ వేలో ఇవన్నీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందనేది. ముఖ్యంగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఈరోజు డెంటల్ పెట్టి వెళ్ళిపోయాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అన్ని విధాలుగాను కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ విధంగా వీళ్ళు ఫండ్స్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేశారో కూడా ఒక అడ్డగోలు విధానంతో కనీసం ప్రాపర్గా ఈరోజు ఈ డిపార్ట్మెంట్ల నుంచి ఈ డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చో లేదో కూడా తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆయన ఆదేశాలు ఇవ్వటం, అధికారులు అమలు చేయటం. అధికారులు అమలు చేయకపోతే వారి మీద ఒత్తిడి చేయడం, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవన్నీ భయభ్రాంతులు గురి చేసి అధికార వ్యవస్థను కూడా ఆ రోజు ఉన్నటువంటి IAS వ్యవస్థను కూడా గుప్పిట్లో పెట్టుకుని ఒక ఆర్థిక విధ్వంసం చేసి ఈరోజు అన్ని డెంట్స్ పెట్టి ఈరోజు అంత ఆర్థిక లోటుని మిగిల్చి వెళ్ళారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. దీనికి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవన్నీ. అలాగే మిగిలినవి కూడా అమలు చేస్తారని ఆశాభావంతో ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం యువతకి. దానికి కూడా ఈరోజు ఒక ప్రణాళిక ప్రకారం దాదాపు 5 లక్షల ఉద్యోగాలకి ఈరోజు ఈ 9 నెలల్లోనే బీజం పడింది. అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి, MOUలు చేసుకున్నారు. అలాగే మన ఫ్యూచర్లో 5 లక్షలు కంప్లీట్ అవుతుంది.
5 లక్షలు కంప్లీట్ అవుతే ఫ్యూచర్ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కాదు. ఈ సంవత్సరం లోపు నెక్స్ట్ ఇయర్ లోపు అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. రాబోయే రోజుల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఈ 5 సంవత్సరాల్లో అనేది టార్గెట్. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా సీడ్ యాప్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి వారికి ఉద్యోగాలు కల్పించడం, అలాగే ఏదైతే వివిధ సెక్టార్స్లో ఉద్యోగాలు, ఈ విధంగా యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ప్రణాళికలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఉన్నారు, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు. ఈరోజు మోడీ గారి సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్ని పథకాలకి కూడా. సో ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం. ఈరోజు ఫ్రీ బస్ హామీ ఇచ్చాం, లేకపోతే 1500 మీరు చెప్పినట్టు ఇచ్చాం. సో ఇవన్నీ కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటారు. సంక్షేమ పథకాలు రీసర్వే పేరుతో తొలగించారా? సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా తొలగించలేదు కదండి. ఈ రోజు వరకు కూడా సర్వే చేశారు. ఏది ఈరోజు పెన్షన్స్ని వాళ్ళు అనర్హులకు ఇచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా కొంతమందికి అనర్హత ఉండి ఈరోజు డిజబిలిటీ ఉంది. డిజబిలిటీ లేకుండా 90% 100% డిజబిలిటీ సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళు పెన్షన్ పెట్టుకుని ఈరోజు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. దాని మీద రీఅసెస్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ రీఅసెస్మెంట్ చేసి వాళ్ళందరినీ అటెండ్ అవ్వమంటున్నారు. ఈరోజు వాళ్ళందరూ భయపడుతున్నారు అటెండ్ అవ్వడానికి కూడా. నిజంగా జెన్యూన్ కేసు అయితే ఎవరు భయపెట్టలా, అందరూ వెళ్తున్నారు, జెన్యూన్ కేసులు తీసుకుని సర్టిఫికేట్స్ ఆ రీఅసెస్మెంట్ చేస్తున్నారు. అంతేగాని ఎక్కడా కూడా పెన్షన్లు తగ్గించలేదండి. ఈరోజు కొత్త పెన్షన్స్ కూడా ఈరోజు గతంలో విడో పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకు కూడా రానటువంటి పరిస్థితి. ఈరోజు విడో పెన్షన్ భర్త ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చారు. అలాగే గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ రద్దు చేసేవారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల వరకు మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండి రావచ్చు, లేకపోతే ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా 3 నెలల వరకు మీ పెన్షన్ క్యాన్సిల్ అవ్వదు. అలాగే బ్యాక్లాగ్ కూడా అవన్నీ కూడా 3 నెలలు పెన్షన్ కూడా ఇచ్చి 3వ నెల ఆ పెన్షన్ ఎలైవ్లో ఉంటుంది. సో ఆ విధంగా ఈ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉంది. పెన్షన్దారులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. అందరికీ అర్హులైనటువంటి వారికి చివరి వ్యక్తి వరకు కూడా ఈ ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది. మీరు స్వతహాగా కోపిష్ట కాదండి. మా నియోజకవర్గంలో ప్రజలను అడగండి నేను ఏ విధంగా ఉంటానో. ఈరోజు నాకు అప్రోచబిలిటీ, నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళు ఫ్రీగా వస్తారు, ఫ్రీగా పని చేయించుకుంటారు. నేను ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీగా ఉంటా. కారుమూరి గారికి మీకు స్నేహం ఉందా? స్నేహం లేదు. గతంలో కూడా లేదు, ఎప్పుడూ లేదు. స్నేహం లేదు, శత్రుత్వం లేదు, కేవలం రాజకీయ వైరమే. రాజకీయ స్వలాభాల కోసం ఇద్దరు సర్దుకుపోయే వల్ల ఎప్పుడూ అసలు లేదు. నా పార్టీ విధానాల ద్వారా మా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపక్షంలో కూడా ఆయన మీద నేను పోరాడాను అనేక సార్లు. పొలిటికల్గా ఏ రోజు కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. అలాగే పర్సనల్గా మాకు ఎటువంటి లావాదేవీలు లేవు. అత్తిలి తణుకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్కి సీట్ అనేది మీ సీటు చాలా ఉత్కంఠ రేపింది. ఎట్లా చేజిక్కించుకున్నారు? పవన్ కళ్యాణ్ గారేమో వేరే వ్యక్తికి అన్నారు, తర్వాత చివరిలో మీరే వచ్చారు. ఇంత అఖండ మెజార్టీ. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏం చెప్తారు? ఎట్లా సాధ్యమైంది? మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నన్ను నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముఖ్య కారణం. అంటే వారి ముగ్గురు కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకుని, అంటే గత 5 సంవత్సరాలు అంతకుముందు నేను శాసనసభ్యునిగా పనిచేసినటువంటి రికార్డులు కానీ గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాము ఆ విధంగా ఉన్నటువంటి రిపోర్ట్స్ని తెప్పించుకుని వారు కన్విన్స్ అయ్యి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కన్విన్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, లోకేష్ గారు మాట్లాడి ఈరోజు కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణకి ఇద్దామని చెప్పేసి వారు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్నారు. అంటే నేను ఏ రోజు కూడా టికెట్ నాదనే భావించాను నేను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్తోనే ఉన్నా. ఎందుకంటే నా ట్రాక్ రికార్డు, నేను ఆ రోజు 2014 నుంచి 19లో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రజలందరూ కూడా హర్షించారు నన్ను. ఆ రోజు స్వల్ప ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోయాను 2019లో కూడా. అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉందనుకున్న టైంలో కూడా కేవలం 2000 ఓట్లతోనే నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా సరే నేను ఇక్కడే ఉండి ఇదే నియోజకవర్గంలో ప్రజలకి సంబంధించి కరోనా సమయంలో కానీ తర్వాత కాలంలో ఇక్కడ ఈ మంత్రి చేసినటువంటి అవినీతి కార్యక్రమాల మీద కానీ
ఈ మంత్రి చేసినట్టు నిర్వాహకాలు కానీ ఈ ప్రభుత్వం యొక్క విధానాలు పెట్టలు కానీ ఆ రోజు మా శ్రేణులతో కలిసి మేము నిరంతరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ఆ రోజు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కార్యకర్తలుగా అండగా నిలబడ్డాం. సో ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు పార్టీని పటిష్టం చేయడంతో పాటుగా పార్టీ విధానాలను అమలు చేయడంతో పాటుగా పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, నిత్యం కూడా ప్రజల్లో ఉన్నాం. దాన్ని చూసి ఇవన్నీ కూడా చూసి అలాగే ఆ రోజు అనేక సంస్థలు సర్వేలు చేయించుకొని బాబు గారు కూడా 4-5 సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని సో నేనైతే కరెక్ట్ క్యాండిడేట్ అనుకుని భావించారు కాబట్టి నాకు టికెట్. గత ప్రభుత్వంలో మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? 3 కేసులండి. 3 కేసులు పెట్టారు. ఏ అంశాల మీద? ఒకటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశామని చెప్పి అక్కడ అధికారులతో బలవంతంగా కేసులు పెట్టించాడు. ఇంకా 2 అలాగే తాడేపల్లిగూడెంలో మేము ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేస్తే దాని మీద పెట్టారు. అలాగే ఇక్కడే ఈ నియోజకవర్గంలోనే వేరే కార్యక్రమాలు చేస్తే కేసులు పెట్టారు. ఈ విధంగా 3 కేసులు పెట్టారు. మీరు విదేశాలకు ఎప్పుడు వెళ్ళారు? 1998లో స్థిరపడిపోదాం. సింగపూర్లో వెళ్ళా 98లో. 2013 వరకు సింగపూర్లో ఉన్నా. రాజకీయాల మీద ఎందుకు అంత ఆసక్తి? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందండి. అంటే మా గ్రాండ్ ఫాదరు వచ్చి పొలిటికల్గా విలేజ్ సర్పంచ్గా మండల ప్రెసిడెంట్గా చేశారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ మండల ప్రెసిడెంట్గా చేశారు. సో ఆ విధంగా కొంచెం పొలిటికల్ ఎక్స్పోజర్ ఉండి చిన్నప్పటి నుంచి కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్ అదే విలేజ్లో ఉండటం వల్ల ఇక్కడ మన తణుకుకి సంబంధించి వేల్పూర్ అనే విలేజ్ మేజర్ విలేజ్ ఒక 30,000 40,000 ప్లస్ పాపులేషన్ ఉంటారు. ఈరోజు 17,000 ఓటింగ్ ఉంది. సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము పొలిటికల్గా ఇన్వాల్వ్ అవటం. సో దాని మీద ఆ ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ మళ్ళీ రావాలి, ఇక్కడ ఏదైనా చేయాలి మనం అనే ఒక భావన ఉండడం వల్ల ఇక్కడ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు ఆపర్చునిటీ రావటం. సో దాని ద్వారా నేను మరలా ఇక్కడికి రావడం జరిగింది బాగా ఇంట్రెస్ట్తో. అక్కడ కూడా నేను సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్గా చేసి అక్కడ కూడా బాగా ఈ సోషల్ యాక్టివిటీస్ ఇటువంటి ఫిలాంథ్రపిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరిగింది. లాస్ట్ టైము డెవలప్మెంట్ బాగానే చేశారని చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఓటమి వచ్చింది. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే గెలుపు ఓటములు అనేది సహజం. డెవలప్మెంట్తోనే గెలుపు రాదు. రాజకీయాల్లో అనేక కోణాలు ఉంటాయి. కొంత ఇన్ఎక్స్పీరియన్స్ వలన ఎలక్షన్లో మేము కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం జరిగింది. ఓటమి చెందినప్పటికీ కూడా ఓటమిని యాక్సెప్ట్ చేసాం కనుక 5 సంవత్సరాలు మరలా ప్రజలతో మమేకం అయిపోయాం. సో అంటే ప్రజలు తిరస్కరించారంటే ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని అధిగమించి మరలా ఇక్కడే గెలవాలనే కసితో పనిచేస్తాం. సో మరలా ఇదే ప్రజలు మరింత పెద్ద మెజారిటీతో దీవించారు. మొత్తానికి అంటే మీ పొలిటికల్ కెరీర్ ఒకసారి మీరు విదేశాల్లో ఉండొచ్చారు కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి, అక్కడ ఉండే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఉద్యోగాలు కొంచెం వరకు చూసే ఉంటారు. మీ ప్రాంతానికి కూడా మీ సొంత ప్రాంతానికి కూడా కావాలనుకుంటారు. అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు తణుకుకి సంబంధించి? ఉన్నాయండి. ఎక్కడైనా ఏ డెవలప్మెంట్ కంట్రీ తీసుకున్నా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 100% ప్రాపర్గా ఉంటుంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని కూడా సిస్టంలో ఇంప్లిమెంట్ చేస్తారు, ఇన్వాల్వ్ చేస్తారు. అంటే ముఖ్యంగా దానికి సంబంధించి వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ గవర్నమెంట్ ఇది పాలసీ మేక్ చేసిందంటే ఆ పాలసీకి విత్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ అందరూ కూడా పనిచేస్తారు. సో ఆ విధంగా మనం కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయితే ఈరోజు మనం ఓకే పారిశుద్ధ్యాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలనుకుంటున్నాం. ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చిన తర్వాత ఆ ఫ్రేమ్వర్క్ అందరూ కూడా బాగుండి ఉంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఈరోజు ప్రజలు సహకారం ఉండాలి ప్రభుత్వ విధానాలతో పాటుగా. సో అప్పుడే ఏదైనా సక్సెస్ అవుద్ది. అక్కడ అది బాగా ఉండి వారందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వారందరూ కూడా దాన్ని పాటిస్తారు. ఇక్కడ కూడా మనం కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో ఆ విధంగా నేను కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో ఆ విధంగా వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం. మీ మార్క్ కనిపిస్తుంది, తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈసారి 2014 నుంచి 19 వరకు ఏ విధంగా కనిపించిందో ఈ 5 సంవత్సరాల్లో కూడా మార్క్ కనిపిస్తుంది తప్పనిసరి. పార్టీలో టికెట్ కోసం కావచ్చు, పార్టీ కోసం అంటిపెట్టుకొని పనిచేస్తూ వచ్చారు. వ్యక్తులకి విశ్వసనీయతో మీకు ఎవరైతే స్ఫూర్తినిచ్చారో వాళ్ళతో పాటు ఉన్నారు. అట్లాగే మీతో పాటు పార్టీలో పనిచేసిన వ్యక్తులకి ఏమైనా గుర్తింపు గౌరవం ఇస్తున్నారా? అందుట్లో కూటమి అంటే 3 పార్టీలు అయిపోయినాయి, ఆశావాహుల సంఖ్య ఎక్కువ. మరి ఏ విధానంతో మీరు ముందుకెళ్తున్నారు? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, కేసులు ఎదుర్కొన్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇందులో కూటమి అవ్వటం వలన
ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. సో దానికి వచ్చి కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్పారు, ఈరోజు అందరూ కూడా సాక్రిఫైస్ చేయాలి కొంత. గతంలో ఎమ్మెల్యే టికెట్లు సాక్రిఫైస్ చేశారు. అలాగే ఈరోజు నియోజకవర్గంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మాకు 2 ఏఎంసీలు ఉన్నాయి. 2 ఏఎంసీల మీద కూడా మా నాయకులు సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు ఏఎంసీ చైర్మన్లుగా కావడానికి. కానీ ఈరోజు ఒక ఏఎంసీని జనసేనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని మా నాయకులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు కూటమి యొక్క బాధ్యత ఈరోజు గురించి కాదు, రాబోయే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. అమరావతి నిర్మాణం చేసుకోవాలి, పోలవరం నిర్మాణం చేసుకోవాలి. దాంతోపాటు మన గ్రామాలు అభివృద్ధి అవ్వాలి, మన యువత మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు. అయితే వారందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా పదవులు రావాలంటే కొంత ఇబ్బంది అన్న మాట వాస్తవం. వారందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటున్నాం. ఆల్టర్నేట్గా ఈరోజు ఎక్కడైతే పార్టీ సంస్థాగతంగా మేము తెలుగుదేశం పార్టీలో సంస్థాగత పదవి కూడా ఒక గౌరవం ప్రతి ఒక్కరికి కూడా. సో అటువంటి దానిలో ప్లేస్ చేసుకుంటాం కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు పదవులు కోరుకోరు, కొంతమంది పనిచేస్తారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి పదవులు కోరుకుంటారు. ఈ విధంగా సెగ్రిగేట్ చేసుకుని ఎవరికి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ కోరికలని కానీ అవన్నీ కూడా మేము కన్సిడర్ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమందికి అక్కడికి కూడా అప్పటికి కూడా ఈరోజు కొంతమందికి పదవులు రాకపోవచ్చు, కానీ వారి కమిట్మెంటు పార్టీకి సేవ చేయాలనే లక్ష్యం వారి భావన ఈరోజు ఈ పార్టీని 43 సంవత్సరాలుగా నడిపిస్తుంది. ఎంతోమంది కార్యకర్తలు నాయకులు పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. వారందరూ కూడా పనిచేశారు. భవిష్యత్తులో కూడా రాబోయే 40 సంవత్సరాలు కూడా ఈ పార్టీ ఇదే విధంగా ముందుకెళ్తుంది. అంటే మీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు, ప్లస్ ఇక్కడ కూడా ఉన్నారు. అంటే కూటమి కొట్లాట్లు ఏమైనా ఉన్నాయా కూటమిలో 3 పార్టీల మధ్య, లేదంటే వాటిలో ఏమైనా సమస్య పోయే విధంగా వ్యవహరిస్తున్నారా? అంటే కొట్లాట్లు ఇటువంటి మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు నలుగురు 4 ఆలోచనలు ఉంటాయండి. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో, కానీ కొన్ని సమస్యాత్మకంగా కొన్ని ఒక విలేజ్లో 2 లీడర్లు ఉండొచ్చు, 2 డిఫరెంట్ పార్టీస్కి డిఫరెంట్ ఒపీనియన్స్. బట్ అల్టిమేట్గా అందరి గోలు ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలకి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా చిన్న మనస్పర్ధలను కూర్చుని మాట్లాడుకుని దాన్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. పనుల కోసం జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ శ్రేణులు మీ దగ్గరికి వస్తున్నాయా? అందరూ డైరెక్ట్గా వస్తున్నారు. మా నియోజకవర్గం వరకు ఆ ఫ్రీనెస్ కల్పించారా? మా నియోజకవర్గం వరకు గ్రామస్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను అప్రోచబుల్. వారందరూ కూడా వస్తున్నారు, పనులు చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు. మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కావచ్చు, లేదంటే మిమ్మల్ని విమర్శించే నాయకులకి, మాజీ మంత్రికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందు మీ ఓటమిని సమీక్షించుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. మీరు అసత్య ప్రచారాలతో, అసంబద్ధ మాటలతో రాజకీయాలు చేయలేరు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజలే అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు. ఈరోజు మీరు గతంలో కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అహనం కూడా చేశారు ఈయన. సో ఆ విధంగా నా బాడీని కూడా షేమ్ చేసిన విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటిది ఈరోజు నోరు కంట్రోల్లో పెట్టుకుని ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేయాలనేది నా విధానం. నేను మీ బట్టి నేనుంటా, నాకు నేనుగా నేను ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని అనవసరంగా ఉద్రేకపరచను. మీరు మాట్లాడితే లేకపోతే మీరు చేస్తే నేను వెళ్తాను. గతంలో ఒక సంస్కృతిని పెట్టారు. సో మేము అధికారంలోకి వచ్చాం, మీరు కూడా టేస్ట్ చేయాలి కదా దాన్ని. అధికారం ఉంది కదా అని అహంతో మీరు చేసినటువంటి మీకు గుర్తు చేయాలి కదా. అధికారం శాశ్వతం కాదు. ఈరోజు ఎవరి అధికారంలో ఉన్నా ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేయాలి. అధికారం ఉంది కదా అని ఆ రోజు అమరావతి రైతులను అడ్డుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నాం. ఈరోజు మేము మండల ఎలక్షన్కి సంబంధించి కొంతమంది ఎంపీటీసీలని అందరినీ కూడా క్యాంపులు పెట్టి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయచ్చు కదా. మేము అయినప్పటికీ కూడా నిరసన తెలియజేసింది తప్పితే ఎక్కడ దాడులు చేయాలి. నీకు ఆ రోజు అధికారం ఉంటే నువ్వు ఏ విధంగా చేసావో దాన్ని మీకు ఒకసారి గుర్తు చేసాం. మేము చేయగలం, నిన్ను ఆపగలం, ఈరోజు ఇక్కడ ఈ విధంగా నీకు నిరసన తెలియజేయగలం అని చెప్పాం. అది సో దాన్ని ఒక డిగ్నిఫైడ్గా హోందాతనంగా రాజకీయాల్లో ఉండాలి. అవతల వైపు మనకు ఒక న్యాయం, ఎదుటి న్యాయం కాదు.
స్పందన ఉంటేనే ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలండి రాజకీయాల్లో. రాజకీయాల్లో లేకపోతే మా కేడర్కి లేకపోతే ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా మనం కూడా ఆ ధైర్యాన్ని కల్పించాలి. సార్ చివరిగా 2తో కంప్లీట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు, బయట నుంచి ప్రెస్ మీట్లు కానీ లేదంటే యాత్రలు చేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రజల్లోకి వస్తూ ఉంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఒక శాసనసభ్యులుగా ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లేదు అంటున్నారు. ఈ 3 అంశాల మీద మీరే ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల, మేము ఇవ్వకపోవడం కాదు. ప్రజలు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి నువ్వు పరిపాలించవయ్యా అంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే అన్ని వర్గాల ప్రజలు బాధితులే. సో దానికి రిటర్న్ గిఫ్ట్గా 11 సీట్లు ఇచ్చారు. సో 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ 1994లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాకపోతే ప్రతిపక్ష పార్టీగా వచ్చి పోరాడారు వాళ్ళు 26 మంది. ఈరోజు వీళ్ళు 11 మంది ఇస్తే ఇంట్లో కూర్చొని దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? అంటే ఈయనకి లేని అధికారాన్ని ఇచ్చి రంధ్రం ఎక్కించాలంట. ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాను నేనని చెప్పి నవంబర్లో అన్నాడు. నవంబర్ నుంచి ప్రజలలో తిరుగుతానని చెప్పాడు. ఈ రోజు వరకు ఎక్కడున్నాడో తెలియదు. సో ఆయన మాట్లాడేదానికి ఆయన ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అసలు అర్హత లేదు. ఈరోజు ఆయన అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించి అందరూ కూడా టీవీలో చూసి వారందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా బాగా చర్చలు జరుగుతున్నాయి, చాలా బాగా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారని చెప్పి. గతంలో అసెంబ్లీ లైవ్ పెడితే బూతులు మాత్రమే వినిపించాయి. ఈరోజు అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందించాడు. ఈరోజు ప్రజలు నీ గెలిపించి 11 సీట్లు ఇస్తే అసెంబ్లీకి రాకుండా మొహం చాటేసి ఇప్పుడు ప్రజలకు రేపు పొద్దున ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడు ఈయన? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడిగా ఈరోజు అసెంబ్లీ వేదికగా అనేక కార్యక్రమాలు చేయొచ్చు, అనేక చర్చలు తీసుకురావచ్చు, ప్రజల సమస్యలను ప్రస్తావించవచ్చు. అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజల సమస్యలను కానీ ప్రజల పట్ల కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బాధ్యత ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు, మత కలహాలు అట్లాంటివి ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎక్కడైనా ప్రతిపక్షం ఏమైనా చేస్తుందంటున్నారా? చాలా చోట్ల చేస్తుందని నాకు కూడా అనుమానం ఉందండి. మా నియోజకవర్గంలో కూడా ఇక్కడ మాజీ మంత్రి గారు కూడా ఏ చిన్నది జరిగినా ఇక్కడ అరుగో తెలుగుదేశం వాళ్ళు చేశారు, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసింది, ఎవరో ఇద్దరు కొట్టుకుని తాగి ఒక వ్యక్తి చనిపోతే తెలుగుదేశం వాళ్ళు చేసేసారని చెప్పి, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగితే తెలుగుదేశం వాళ్ళు చేసేసారని చెప్తారు. లేకపోతే ఎక్కడో ఒక సంబంధం లేని ఇన్సిడెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపించి అక్కడ అల్లరి చేయటం. ఈ విధంగా నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇటువంటి అలజలు సృష్టించాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు కూడా. అది మేము చాలా అప్రమత్తంగా ఉంటున్నాం. వాళ్ళు ఏ చిన్నదే చేసినా మేము 1-2 సార్లు చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని దాని మీద స్పందిస్తున్నాం. ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా కూడా తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోయినాయి 100 గోవులు అని చెప్పి ఫోటోలు ప్రదర్శించారు, మార్ఫింగ్ ఫోటోలు. సో దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించింది కాబట్టి, లేకపోతే దాన్ని ఇంకొక వివేకానంద రెడ్డి హత్యలాగా ప్రచారం చేసేవారు, లేకపోతే ఇంకొక పింక్ డైమండ్ తిరుపతిలో లేని పింక్ డైమండ్ గురించి ఏ విధంగా దుష్ప్రచారం చేశారో ఆ విధంగా చేసేవారు. సో ఆ విధంగా వీళ్ళు కొంత ప్రాంతీయ విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా. ఇక్కడ మా మంత్రి గారు ఉన్నాడు, మాజీ మంత్రి గారు, ఆయన మాట్లాడితే కులాల పేరు చెప్తాడు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, అరే 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 ఆయన కాపు కులస్తుడిని ఇలా చేశాడు ఎమ్మెల్యే అండి, అరే 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 ఆయన బీసీ కులస్తుడిని ఇలా చేశాడండి. అసలు యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి కులం ఏంటండి దానికి? సో దాన్ని ప్రతిదానికి కులాన్ని ఎగ్జాంపుల్గా చెప్తాడు. సో ఈరోజు ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళని ఒకసారి వాళ్ళ గాడిలో పడతారు, అబ్జర్వ్ చేస్తారు. లాంగ్ రన్లో వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలి లేకపోతే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అనేది ప్రజలు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈరోజు ప్రజలు బయటికి రాకపోయినా, నిత్యం కూడా మనతో మాట్లాడకపోయినా, వాళ్ళు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా మనం మాట్లాడే మాట, మనం పనిచేసే తీరు అన్నీ కూడా గమనిస్తారు. అది గుర్తుపెట్టుకుని మన ప్రవర్తన ఉండాలి. మే 2వ తారీఖు నాడు ప్రధాని మోడీ గారు రాబోతున్నారని చెప్తా ఉన్నారు. అదనపు భూ సమీకరణకు కూడా చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఉన్న వాటిలో నిర్మాణాలకే
మొదటి దశ కంప్లీట్ అవ్వడానికే 3 సంవత్సరాల టైం బాండ్ పెట్టుకున్నారు. మళ్ళీ అదనపు నిర్మాణాల ద్వారా లేకపోతే మెగా సిటీగా ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అమరావతి అనేది ఈరోజు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కన్ఫైన్ అయింది కాదండి. భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు అవుతుంది. ఒక హైదరాబాదు, ఒక చెన్నై, ఒక బెంగళూరు, ఈ విధంగా అమరావతి డెవలప్మెంట్ కాబోతుందండి. ఈ 5 సంవత్సరాల్లో చేసే డెవలప్మెంట్ రాబోయే 30 సంవత్సరాల్లో అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ఒక నిదర్శనం. ఈరోజు ఏ క్యాపిటల్ సిటీ అయినా డెవలప్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ మొత్తం అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కనీసం 5 to 10 years పడుతుంది. నెక్స్ట్ 20 years అక్కడ వచ్చేటటువంటి యాంకరేజ్ డెవలప్మెంట్ అంతా కూడా ఎక్స్పాన్షను. సో ఈరోజు అమరావతి సిటీకి సంబంధించి ఏదైతే 45,000 square kilometers అనుకుంటున్నాం, దానికి సంబంధించి ఇంకా పెరుగుతుంది. ఈరోజు గతంలో హైదరాబాద్ ఒకటే ఉండేది, హైదరాబాదు సికింద్రాబాద్. ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది, ఈరోజు బౌండరీస్ దాటేసి జిల్లాలు దాటేసి హైదరాబాద్ పరిధిలోకి వచ్చింది జిల్లా రంగారెడ్డి. సో ఆ విధంగా ఈరోజు అమరావతి అనేది ఈరోజు 29 గ్రామాలకి పరిమితమై ఉంది. మనం ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ చేసాం, భవిష్యత్తులో మరింత ఎక్స్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుబంధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అనే దానికి ఇది ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటిది చేయదలుచుకుంటే దానికి ప్రజలు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా, ఈరోజు అమరావతిలో ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు, వారందరూ కూడా బెనిఫిట్ అయ్యి ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ కూడా వాళ్ళు కూడా పొందే విధంగా కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు అమరావతి నిర్మాణం 50,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం 2029 ఎలక్షన్లకు వెళ్ళేటప్పటికి అమరావతికి ఒక రూపు అన్నీ కూడా పూర్తవుతాయి. భవిష్యత్తులో దాని నుంచి ఒక 15 సంవత్సరాల్లో ఇంకా అన్ని విధాలుగాను కూడా డెవలప్ అయ్యే విధంగా అవుతుంది. సో ఆ విధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం ఎంత చేసినా దాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. ఏ పని చేసినా సరే కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు వస్తున్నారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, వరల్డ్ బ్యాంక్ నిధులు కేటాయించారు, అలాగే వివిధ బ్యాంక్స్ వస్తున్నాయి, ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి. ఈరోజు అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈరోజు సమకూర్చుతున్నారు. తప్పనిసరిగా ఈరోజు అమరావతి అనేది నాట్ లిమిటెడ్ టు సర్టెన్ ఏరియా, అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, అలా గ్రోత్ అవుతూనే ఉండాలి. సార్ చిన్న కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ షార్ట్గా ఆన్సర్ చేయండి. మీలో మీకు నచ్చేది? ఎటువంటి ఒత్తిడిలో ఉన్నా నేను నవ్వుతూ మాట్లాడగలను, అంటే అన్నిటినీ కూడా సమానంగా తీసుకోగలను. మీలో మీకు నచ్చనిది? నాలో నాకు నచ్చింది ఒక్కొక్కసారి మొహమాటంతో చెప్తా. మొహమాటం పడి కొన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. మీ కుటుంబంలో మీకు ఎక్కువ ప్రోత్సాహం అందించే వ్యక్తి? అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సాహం అందిస్తారు. ముఖ్యంగా మా వైఫ్ అన్ని విధాలుగాను కూడా ఈరోజు నాతో పాటు సహకరిస్తూ, ఆవిడ కూడా సూచనలు చేస్తూ, మొన్న ఎన్నికలప్పుడు కూడా అన్నిటిలోనూ కూడా భాగస్వామి పనిచేశారు. పేద ప్రజలు కావచ్చు, ప్రజల్ని చూస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా చూడాలనే కాంక్ష ఉంటుంది మీకు? ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తాను నేను. ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పేద కుటుంబం అయినా ఇంకొకటైనా నా కుటుంబం నన్ను ఓటు వేసి గెలిపించారు, నా మీద నమ్మకంతో గెలిపించారని చూస్తాను. చంద్రబాబు నాయుడు గారిలో మీకు నచ్చేది? ఆయన ముందు చూపు, ఆయన పనితనం. నిరంతరం పనిచేస్తూ ఉంటారు, నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం. నారా లోకేష్ గారి నుంచి ఈ మధ్యకాలంలో ఆయన మంత్రి అయ్యి పాదయాత్ర చేసి ఈ మధ్యకాలంలో మీరు స్ఫూర్తి పొందిన అంశం? నారా లోకేష్ గారు ఆయన మీద దాడులు చేసిన నుంచి ఈరోజు ఒక వ్యక్తిగా పరిపూర్ణంగా ఎటువంటి మొహమాటం లేకుండా ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీ నాయకులను కూడా ముందుకు నడిపిస్తూ వెళ్ళటం నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారులో నచ్చేది? పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం ఆయన నిరంతరం కూడా ఒక మార్పు తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా కులాలన్నింటినీ కలపాలనే ఆలోచన నాకు నచ్చింది. మీ లక్ష్యం క్లుప్తంగా? ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి ఈ ప్రజల అభిమానాన్ని పొందడం. మీకు ఇష్టమైన క్రీడ? బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్. మీ ఆహ్లాదం వెతుక్కునే ప్రదేశం? ప్రజలతో ఎక్కువ నా నియోజకవర్గంలో ఎక్కువగా తిరగడంలో నా ఆహ్లాదం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి తణుకు ఎమ్మెల్యే, శాసనసభ్యులైనటువంటి తెలుగుదేశం నాయకులు, శాసనసభ పిఏసీ సభ్యులైనటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారి అభిప్రాయాలు. ఎక్కడైనా సరే చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుందని
ప్రతిపక్షం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కానీ కలహాలు విధ్వంస రచనలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి బాధ్యతగా వ్యవహరిస్తూ ఏదైనా కలహాలు విషయాల్లో ఏమైనా చెలరేగే విధంగా అవతల వ్యక్తులు ప్రవర్తిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని వాటన్నిటికీ గట్టి సమాధానం చెప్తామని చెప్పి నియోజకవర్గ అభివృద్ధి మీద అలాగే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం పనిచేస్తుందని, కూటమి ప్రభుత్వం అంతా కలిసిమెలిసి డెవలప్మెంట్ కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.